భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యంలోని 8వ అధ్యాయము పిశాచ మోక్షము. పూర్వము రేవా నదీ తీరమున మా తండ్రిగారు మృతి నొంది పిశాచ రూపమును పొందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న అతని కంఠమున సన్నని రంధ్రమేర్పడింది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషము వలె అతన్ని బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలెనన్న కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా ఆ ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగ చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధను అనుభవింపలేక అరుచుచున్న ఆ పిశాచమును చూసి అబ్బురపడితిని. ఇదేమి అద్భుతమా అని అనుకొంటిని. పిశాచ రూపమున ఉన్న అతడు నన్ను చూసి నన్ను చంపడానికి వచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్ను ఏమీ చేయలేకపోయెను. నేను అతన్ని చూసి జాలిపడి, ఓయి భయపడకు, నీకు నా వల్ల ఏ భయమూ రాదు. నువ్వు ఎవరివి? నీకు ఇట్టి బాధ కలుగుటకు కారణమేంటి? వెంటనే చెప్పు, నిన్ను ఈ కష్టము నుండి విడిపిస్తాను అని పలికితిని. నేను అతని పుత్రుడనని అతడు గుర్తించలేదు. నేను కూడా అతడు నా తండ్రి అని గుర్తింపలేకపోయితిని. అప్పుడు ఆ పిశాచ రూపమున ఉన్న అతడు ఇలా పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడను వాడను, సంస్కృతి గోత్రము వాడను, అన్ని విద్యలను నేర్చినవాడను, అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను, సర్వదేవతలను సేవించినవాడను. కాని వైశాఖ మాసంలో కూడా నేను ఎవ్వరికీ అన్నదానం చేయలేదు. లోభము కలిగి ఉంటిని. అకాలమున వచ్చిన వారికి కూడా భిక్షము కూడా ఇవ్వలేదు. కావున నాకు ఈ పిశాచ రూపము వచ్చింది. ఇదే నా ఈ దురవస్థకు కారణము. నాకు శృతదేవుడు అనే పుత్రుడు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖ మాసంలో కూడా అన్నదానము చెయ్యకపోవుటచే నేను ఇలా పిశాచ రూపమును పొందితినని, ఇలా బాధపడుతున్నానని అతనికి చెప్పుము. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై ఉన్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుతున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పమును ఇచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుతాను. కావున ఆ విధంగా చెయ్యుమని అతనికి చెప్పుము. నాయందు దయ ఉంచి నాకు ఈ సహాయము చెయ్యుము. నీకు సర్వశుభములు కలుగుతాయని చెప్పుము అనుచు ఆ పిశాచము పలికెను. అప్పుడు నేను నా తండ్రిని గుర్తించి అతని పాదములకు నమస్కరించి దుఃఖపీడితుడనై చిరకాలముంటిని. నన్ను నేను నిందించుకొంటిని, కన్నీరు విడిచుచుంటిని. తండ్రి, నేనే నీ కుమారుడను, శృతదేవుడను. దైవికముగా ఇచటికి వచ్చితిని. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలన్నీ వ్యర్థములు, నిరర్ధకములు. నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చెయ్యాలో చెప్పుము అని ప్రార్థించితిని. అప్పుడు నా తండ్రి కూడా నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదటపరుచుకొని ఇలా అనెను. నాయనా, నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖ పూజను చేసి శ్రీ మహావిష్ణువునకు అన్నమును నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమివ్వు. అందువలన నాకే కాదు, మన వంశము వారందరికీ ముక్తి కలుగుతుంది. కావున అట్లు చెయ్యుము అని చెప్పెను. నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును
సద్బ్రాహ్మణునకు దానమిచ్చి తిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమును ఎక్కి విష్ణులోకమును చేరి అచ్చట శాశ్వత స్థితిని పొందెను. కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును ఇదే చెప్పబడింది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా, నీకు ఇంకేమి కావలెనో అడుగుము, చెప్పెదను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను.